ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మగ భాగవత నవనీత 44వ భాగం 1/8/25. పౌండ్రక వాసుదేవుడు వాడి అంతం ఆ కథ చెప్పాడు. పరీక్షిత్తు ఆ సమయంలో కరూర దేశాన్ని ఏలే పౌండ్రకుడనే పరీక్షిత్తుకి చెప్తాను. పరీక్షిత్తు ఆ సమయంలో కరూర దేశాన్ని ఏలే పౌండ్రకుడనేవాడు ఒక దూతను పిలిచి, ఒరే, సృష్టిలో వాసుదేవుడు అనే మాట నాకొక్కడికే చెల్లుతుంది. అక్కడ ఎక్కడో మరొకడెవడో వాసుదేవుడు పేరు పెట్టుకొని ఊరేగుతున్నాడు. వాడిని ఆ వ్యవహారం మానేయమని మా ఆజ్ఞగా చెప్పరా అని పంపు. వాడు వెళ్ళి సరాసరి వాసుదేవుడి సభలోచని, ఓ నల్లనయ్య, మా మహారాజు పంపిన మాట నీకు విను. భూమండలం మొత్తంలో వాసుదేవుడను నేనొక్కడే సిగ్గు లేకుండా నా పేరు పెట్టుకొని నా శంఖచక్రాది చిహ్నాలు పెట్టుకొని తిరుగుతున్నావు. ఆ పిచ్చి చేష్టలు నా ముందు సాగు, వదిలిపెట్టి నా కాళ్లకు దండం పెట్టి నిన్ను నువ్వు రక్షించు అని మా మహారాజు నీకు చెప్పమని నన్ను పంపాడు. సభలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి రక్తమంతా ఉడికి ఆవేశంతో ఊగిపోతుంది. అప్పుడు వాసుదేవుడు నెమ్మది వాళ్ళని శాంతింపజేసి, జనులారా, కొత్త వింతలు పుడుతూ ఉంటాయి, విన్నారుగా ఈ మాటలు అని ఆ దూతతో ఇలా చెప్పి వినరా, మీరుకుడన్న చిహ్నములు నేవే వచ్చి ఘోరాజిలో తన మీదన్ వెసవైవ కంకముఖ గృధ్రవ్రాతముల్ మోగగా అనిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికిన్ నయనంబున్ శరణంబవయ్యే దను మేనట్లుగాక గా వానితో మళ్ళా వినరా, మీరుగుడన్న చిహ్నములు నే వేవచ్చి ఘోరాజిలో నే అంటే నేను వేగను వచ్చి ఘోరాజిలో తన మీదన్ వసవై కంకముఖ గుద్రవ్రాతముల్ మోగగా అనిలో దర్పముద్దు కూలి వికలంబై సారమేయాళికి ననయంబు శరణంబవయ్యదను నేను అన్నట్టుగా వానితో, రే విన్, మీ వాళ్ళకి చెప్పు, మీ రాజు ఇప్పుడు నువ్వు చెప్పిన శంఖచక్ర గద మొదలైన చిహ్నాలని నేనే స్వయంగా వచ్చి ఘోరమైన యుద్ధంలో నిన్ను వధించి నీ శవాన్ని కాకులకు గద్దలకు రాబందులు పీక్కు తినేట్లుగా ఉండగా అక్కడ ఉంచుతా. నీ శరీరం కుక్కల గుంపులకు శరణమవు అని నేనన్నట్టుగా మీ రాజుకు చెప్పరపో అని విలాసంగా గర్జించి, ఆ గర్జనలకు ఆ దూత వణికిపోతూ ఒక్క పరుగు తన ప్రభువు దగ్గరికి వెళ్ళి అక్షరం పొల్లు లేకుండా పౌండ్రకుడు అది విని మరింత విరసభావంతో గగ్గోలు పడిపో. కృష్ణుడి యుద్ధయాత్ర. వెంటనే వాసుదేవుడు ధారకుడు సిద్ధం చేసిన దివ్యరథమెక్కి కాశికా నగరం వెళ్ళాడు. వార్త విన్న పౌండ్రకు 2 అక్షౌహిణుల సేన కృష్ణుడిపైకి పోరుకు కదిలా. వార్త విన్న పౌండ్రకుని క్షణికాడు కాశీపతి 3 అక్షౌహిణుల సేన సిద్ధం చేసుకొని తోడుగా వచ్చాడు. ఆ పౌండ్రకుడు దిష్టి బొమ్మను అలంకరించినట్లు కృష్ణవాసుదేవుడు లాంఛనాలని ఒంటి నిండా తొడుగుకొని ఎదుర్కొన్నాడు. ఏదో సినిమాలో నాగభూషణం పౌండ్రక వాసుదేవుడు వేషం వేశాడు. బాగా సరిపోయాడు. రంగస్థలం మీద చిందులు తక్కే నట శిరోమణిలా ఉన్న పౌండ్రకుణ్ణి చూసి నవ్వుకుంటే యుద్ధానికి సిద్ధమయ్యాడు అసలు వాసు. ఆ వాసుదేవులిద్దరి
మహాఘోర యుద్ధం జరిగి పౌండ్రకుడి సేనలన్నీ సర్వనాశనం చేసి కృష్ణుడు వాణ్ణి ఇలా పిలిచి అన్నాడు, ఒరే నరాధమా, నువ్వా వాసుదేవుడి ఎద్దు కొవ్వే వృషభరాజమైన ఆబోతు కయ్యానికి దువ్వినట్టు రంకెలేస్తుంది. నువ్వు కూసిన కారు కూతలన్నీ నీ దూత నాకు వినిపించ. నీ బులపాటను తీర్చడానికే నేను స్వయంగా వచ్చి నా పేరు నా చిహ్నాలు నీ పాడె మీద వదులు కాచుకో అంటూ వాడివి వేడివి అయిన బాణాల వాణ్ణి వేధించి ప్రళయకాలపు సూర్యుల నిప్పులు కప్పుతున్నటువంటి సుదర్శన చక్రం వాడి తల త్రుంచి నేలపై వేసేసి పనిలో పనిగా కాశికా విభుని తల కూడా త్రుంచి దూది పింజలంతటి ముక్కలు చేసి బంతాట ఆడే. ఆ రెండు తలలను వాళ్ళ పురాలలో వాళ్ళ యొక్క సౌధాల పడేట్టు విసిరేసి పౌండ్రకుండి ఒక విధమైన వింత భక్తి ఆ ముదిరిన పిచ్చితో కృష్ణుడి లాంఛనాలై శంఖచక్రాదులు ధరించి వాసుదేవ దాదాత్మ్యం పొందిన కారణం భక్తి ముక్తి కూడా లభించి అక్కడ కాశీనగరంలో గుబిల్లిన కూలిన తండ్రి తలకాయ చూసి అతని కుమారుడు సుదక్షుడు పౌరుజనుడు ఏడ్పులు హాహాకారాలు కొంతసేపు ఏడ్చ. తర్వాత సుదక్షుడు తండ్రికి పరలోక క్రియలు యథావిధిగా చేసి లాంఛనాలు ముగిసిన తర్వాత పురోహితుడిని పిలిచి తన కొలువుని పశుపతిని పరమ భక్తితో పూజించి ఆయన అనుగ్రహం పొంది బోళాశంకరుడు అతడి భక్తికి మెచ్చి ఏ వరమైనా ఇస్తా అడగ. అప్పుడు రాకుమారుడు ఆదిదేవ, మా నాయన ఆ నల్లనయ్య యుద్ధంలో పూరి కరపించి ఉసురు తీసేశాను. నేను పగ తీర్చుకో, నువ్వు కరుణించి ఉపాయం చెప్పు. అప్పుడు శంకరుడు గొప్ప దక్షత గల ఋత్విక్కుల వేదవేత్తలైన బ్రాహ్మణులు తీసుకొని ఒక అభిచార హోమం చెయ్యి. దానితో ప్రసన్నుడైన అగ్నిదేవుడు భూతాలతో కలిసి నీ కోరిక తీరుస్తాడు. అది విని సుదక్షిణుడు అభిచార హోమం చేశాడు. అగ్నిదేవుడు సంతుష్టుడై దక్షిణం వైపు నిన్నంటూ తిరుగుతున్న జ్వాలలు ఒక మహాకృత్యను రూపొందించాడు. కృత్య అంటే చేయాల్సిన పని చేసేది. అది సర్వలోక భయంకర విజృంభిస్తూ ద్వారక మీద పడి బీభత్సం చేసి ప్రజలంతా హడలి పరుగు పరుగున పరమాత్ముడై వాసుదేవుడి మందిరానికి ఆహాకారాలు చేస్తూ వచ్చి స్వామి విలాసంగా స్వధర్మ అనే సభలు తన సభలు పట్టపురాణులతో యశోదం ఆడు కృష్ణ కృష్ణ ప్రళయాగ్నులు పట్టణాన్ని ముట్టడించి బాధిస్తారు, కాపాడు కాపాడంటూ ఆర్తనాదాలు చేస్తున్న వాళ్ళందరి సముదాయించి సర్వరక్షకుడు జగదంతరాత్ముడు అయిన జగన్నాథుడు ఆ వృత్తాంతాన్నంటి ఒక్క క్షణంలో పసిగట్టి తన దివ్య సాధనం సర్వసాధకమై సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపైకి వదిలి సుదర్శనం సర్వశక్తులు తనలో పొదుపుకొని కృత్యపైకి దూసుకుపోయి కృత్య బింకంతో తన దూకు చూపబోయి కానీ శక్తి చాలక తోకము చక్రం వెంటబడి పరిముకొట్టి కాశీపురంలోకి ప్రవేశి ఋత్విక్కులతో కూడా యాగమండపంలో కూర్చొని సుదక్షుణ్ణి కూడా బూడిద చేసి దేవతలంతలా విస్తుపోయి చూస్తుండగా తిరిగి వచ్చి కమలలోచని పార్శ్వంలో చేరి పరీక్షణ్ మహారాజా, ఇది మురుడు మొదలైన రక్కసుల ఉక్కడించిన చక్రి విజయ గాథ. దీని విన్నా చదివిన మానవుల పాతకాలన్నీ నశిస్తాయి. ఇహపర సౌఖ్యాలు పొంది జనులు విరాజిల్లుతా. బలరాముడి బలలీల. పరీక్షిత్తు శుకల వారిని ఇలా అడిగారు, స్వామి,
బలరాముడు మహాబలశాలంటారు కదా. ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి ఎంత విన్నా తనివి తీరదు. కొన్ని విషయాలు చెప్పు. అప్పుడు శుకులు అంటుంది, రాజా, సుగ్రీవుడి పరివారంలో వాడు మైందుడి తమ్ముడు అయిన ద్వివిధుడనేటువంటి వానరజాతి వాడు ద్వాపర యుగంలో కర్మవశాలు రాక్షసుడైన నరకుడితో చెలిమి చేశాడు. గర్వంతో కన్ను మిన్ను కనపడకుండా తిరిగా. వాడు తన చెలికాడి పగ తీర్చడానికి కృష్ణుడికి చెందిన పట్టణాలు పల్లెలను కాల్చేశాడు. నదులను ఉద్యానవనాలను విచ్చలవిడిగా తిరుగుతూ ఆలమందలను గోలగోలగా బాధించాడు. పెద్ద పెద్ద మేడలు కూలగొట్టి అగట్టలను పూడ్చేశాడు. 4 విధాలైన సేనలను చంపుతూ ఉండటం మొదలైన ఘోర కృత్యాలు చేశారు. యాదవ కులం వాళ్ళకి ఆడ మగ తేడా లేకుండా కొండ గుహల్లోకి తోసి ద్వారాలను బండరాతితో మూసి నానా విధాల ఇబ్బంది పెట్టి ఒకనాడు వాడు వీరులకింపగిన గీతనాదం చెవులకు సోకగా పరుగు రైవతకాద్రికొచ్చి అందువాడికి ఒక మహాబలశాలి కంటపడి నీలం రంగు వస్త్రం విలాసవంతమైన కాంత చుట్టూ కూర్చుని వినోద కాలక్షేపం చేస్తున్నాడు. బాలుడి మదంతో కళ్ళు తేలిపోతున్న మంచి మందు బాక్కుంటారు. ఒక భయంకరమైన అంతకంటే గొప్పదైన రోకలి 2 ఆయుధాలు అటు విరాజిల్లుత కామపారుడైన బలం. అతని చూడగానే కోతికి వికార చేష్టలు పెరిగి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు ఒకదానొకటి మరొకటి దూకుతూ బలవంతా కూడ దూసుకొని ఊపేశారు. తోకతో తన దేహాన్నంతా చుట్టుకొని నాలుకలు వెకిలిగా వెళ్ళబెట్టి అందిన వారిని బరబర గోళ్లతో గీక పండ్లను కొంచెం కొంచెంగా కొరికి కింద పారేసి గోళ్ళు కొరికి ఉమ్మేస్తుంది. ఇలా బీభత్సమైన చేష్టలతో తిక్క పనులన్నీ చేస్తాడు. బలరాముడు గమనించి విలాసంగా ఒక గుండు తీసుకొని చూడనట్టు వాడి మీదకి వివిధుడు ఒడుపుగా దాని దెబ్బ తప్పించు పొగరుతో ఊగిపోతూ బలుడి దగ్గర ఉన్న కళ్ళు కొండ చెత్తో లంకించుకొని ఒక్క కెంతన చెట్టు కొమ్మ ఎక్కి ఆ కొండను గబ్బున నేల మీద వేసి విసిరిపోయి బలరాముడు పట్టరాని కోపం వచ్చి అయినా లెక్క చేయ అందుబాటులో ఉన్న ఆడవాళ్ళ స్త్రీలను చీరలు చించడం ప్రారంభం. బలరాముడికి అరికాలి మంట నెత్తికి ఏదోలే కోతి చేస్తాని ఉపేక్ష చేస్తే ఇంకా రెచ్చిపోతాను. వివిధుడు అనుకొని రోకలిని నాగలిని 2 చేతులతో పట్టుకొని ప్రళయకాలం చలరేగే కారుడిలా వివిధుడి మీద విరుచుకు వాడేం తక్కువ తెల్ల పక్కనే ఉన్న పెద్ద చెట్టు పెకలించి రాముడి మీద విసిర బలరాం తోకతొచ్చిన తాన్లాగా లేచి పాము భయంకరమైన నాగలి కొర్రు వివిధుడి మెడ మీద పొడి చేసి అలాగే ఆ దెబ్బకు వాడు తేరుకొని మరొక చెట్టుని రాముడి మీద విసిర వేగంగా ఆ పరిసరాల్లో చెట్లనన్నింటినీ పెగలించి బలరాముడిపై విసురుతుంటే ఆ మహాత్ముడు వాటినన్నింటినీ విరిచి పోగుడు పెట్టాడు. కొంతసేపు వాడితో ఆడుకొని నాగలిని రోకల్ని పక్కబెట్టి వెనక పేటీగా వాడి మెడ పట్టుకొని ఉరి వేసినట్టుగా బిగింపగా వాడు గుడ్డు తేలేసి నోటి నుండి చెవుల నుండి రక్తం కక్కుకొని మెదడు బయటికి రాగా వివిధుడు ఘోరమైన సాగు తెచ్చి ఆ విధంగా లోకాలకు పీడ కలిగించే ఆ పాడు కోతి బలరాముడు మట్టి కరిపించి మట్టిలో కలిపేశాడు.
బలరాముడు ఈ ఘనకార్య జనులంతా ఆనంది జయ జయ ధ్వానాలు చేశారు. ఊరేగింపుగా నగరంలోకి తీసుకెళ్ళారు. బదుడి మరొక లీల ఉంది, అది రేపు తెలుసు.